నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా బనాయించినటువంటి ఒక కేసులు ఏవైతే ఉన్నాయో అది ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్నాయి. అయితే స్కిల్ కేసులో ఏదైతే కేసు ఉందో అది ఈరోజు మూసివేయడం జరిగింది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. సత్యమూర్తి గారు, వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ రోజు నంద్యాలలో అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో కూడా అసలు ఏంటి కేసు అని చెప్పినా సరే ఇక్కడ కాదు కోర్టులో చూపిస్తా అన్నట్టు వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు పూర్తిగా కేసు కొట్టివేయడం కూడా జరుగుతుంది. సో ఈ కేసుని వాస్తవానికి పండగ పూట జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులు అని చెప్పి అనుకోవచ్చు అంటారు దీన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి అతన్ని అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక తెలుగుదేశం పార్టీని మొత్తం అసలు భూస్థాపితం చేద్దాం, అస్సలు తెలుగుదేశం పార్టీ అనే పార్టీ లేకుండా చేద్దాం అని ఒక కోరికతోటి, ఒక వింత కోరిక, పిచ్చి కోరికతోటి కొన్ని ప్రయత్నాలు చేశాడు. ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు, ఒక్కొక్క కేసు పెట్టించడం, అరెస్ట్ చేయడం. కానీ ఎక్కడా తెలుగుదేశం పార్టీ నాయకులు తగ్గట్లేదు. దాంతో ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. అందుకని ఫైనల్గా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేద్దాం. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే అసలు ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా ఫినిష్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. అప్పటికి నాకు తెలిసి అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టాలి, అందులో చంద్రబాబు నాయుడిని ఇంక్లూడ్ చేయాలి, కేసు ఎప్పుడో ఉంది. అందులో చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఇరికించాలి అన్న ఆలోచన ఎప్పుడు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే, నాకు గుర్తున్నంత వరకు అప్పట్లో ఒక సర్వే చేయించాడు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని ఆయన సర్వేలో ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే సర్వే రిపోర్టు ఎట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డి మెచ్చి మనకు బహుమతి ఇస్తాడు అని ఆలోచించే వాళ్ళే ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి చుట్టూతా. అందుకని వాళ్ళు వాస్తవాన్ని దాచిపెట్టి ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు. అయిపోయింది సార్, ఇంక తెలుగుదేశం పని అయిపోయింది, మొత్తం మనం ఇప్పుడు స్పీకరు అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి, ఇప్పుడు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర అందరిని కొట్టేసాం సార్, అయిపోయింది, ఒక్క చంద్రబాబు నాయుడిని వేసేస్తే తెలుగుదేశం పార్టీ క్లోజ్ సార్ అని ఏదో సర్వే చేసుకొని ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చారు. అది చదువుకున్నాడు. చంద్రబాబు నాయుడిని ఎత్తేస్తే మనం ఇంక శాశ్వతంగా 30 సంవత్సరాల పాటు మనం ముఖ్యమంత్రి పీఠం మీద ఎన్నికలు కూడా లేకుండా ఉండొచ్చు అని చెప్పి పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ వేసుకొని జనరల్గా మీకు ఈ సందర్భంగా ఒక ఫ్రాక్షనిస్టులు ఏం చేస్తారో ఒక చిన్న ఇది చెప్తా. ఫ్రాక్షనిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థిని వేసేయాలి అంటే మొత్తం ఒక ముఠాని మాట్లాడుకుంటారు, వాళ్ళకి సుపారీ మాట్లాడుకుంటారు, అందులో కొంత అడ్వాన్స్ ఇస్తారు. ఇచ్చేసి వీళ్ళు వెళ్ళిపోయి బెంగళూరులోనో చెన్నైలోనో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. పెట్టుకొని ఇటు పడుకొని సెలైన్ పెట్టించుకుంటారు. సెలైన్ పెట్టించుకొని ఆ బిల్లులు గిల్లులు తీర్చేలో పెట్టుకుంటారు. ఆడాళ్ళు అక్కడ వేసేస్తారు. వేసి వాళ్ళు పారిపోతారు. మళ్ళీ బతికున్నాడో లేదో చూసి ముక్కు దగ్గర వేలు పెట్టి గాలాడుతుందో లేదో చూసి మళ్ళీ ఇంకో 2 వేట్లు వేసిపోతారు. ఆ తర్వాత కేసు ఎవరి మీద పెట్టాలి? వీడి మీద పెడితేనేమో సార్ నేను సెలైన్ ఎక్కించుకుంటున్నా సార్, ఇదిగో సార్ బిల్లు సార్ అంటాడు. ఇది ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ. ఫ్రాక్షన్ రాజకీయాల్లో మర్డర్లు చేయించే వాళ్ళందరూ ఇట్టగే చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను లండన్ వెళ్ళిపోతా, మీరు ఇక్కడ ఎత్తండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన లండన్ వెళ్ళిపోయాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఎత్తారు. ఏంటి కేసు ఏంటి? కేసు 3,700 కోట్ల రూపాయలు
మేం పెట్టుకుంటామని చెప్పి సిమెన్స్ అనే కంపెనీ వచ్చింది. వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారు. అందులో గవర్నమెంట్ 10% పెడుతుంది, 90% వాళ్ళే పెడతారు. ఆ సిమెన్స్ కంపెనీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం దేశంలో దాదాపుగా 8 రాష్ట్రాల్లో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారు. వాళ్ళు 70% పెట్టుకుంటే స్టేట్ గవర్నమెంట్ 30% పెట్టుకుంది మిగిలిన 7 రాష్ట్రాల్లో. ఒక్క ఆంధ్రప్రదేశ్లో, మాది కొత్త రాష్ట్రం, అందుకని మాకు కొంచెం మీరు ప్లీజ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళతో బతిలినాడి 90% వాళ్ళతో పెట్టించి 10% స్టేట్ గవర్నమెంట్తో పెట్టేలాగా అగ్రిమెంట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం కేసు పెట్టాడు అంటే, వాళ్ళు 90% పెట్టలేదు, ముందరే 10% చంద్రబాబు నాయుడు ఇచ్చేశాడు అని చెప్తాడు. మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 3,700 కోట్లు, అందులో 10% వాళ్ళకి సిమెన్స్ కంపెనీకి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 3,700 కోట్ల కుంభకోణం ఎట్లా అవుతుంది అంటే ఎవరిని అడిగినా చెప్తారు కదా, గవర్నమెంట్ ఇచ్చిందే 370 కోట్లు అయితే 3,700 కోట్లు నీకు కుంభకోణం ఎట్లా జరుగుతుంది అని ఎవరైనా అడుగుతారు కదా. అది ఈ కేసు. ఇప్పుడు అది తీసుకొచ్చి పోనీ 370 కోట్లు, ఆ 370 కోట్లు చంద్రబాబు నాయుడు అకౌంట్లోకి వచ్చినాయి అని చెప్పాడు. ఎవరు? అప్పట్లో చాలా గ్రేట్ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ అని. ఆయన సిఐడి ఇన్ఛార్జిగా ఉండి మొత్తం 370 కోట్లు చంద్రబాబు కొట్టేశాడు, బినామీ కంపెనీలకు వెళ్ళిపోయినాయి అని చెప్పేశాడు. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వు ఎట్ట చెబుతావు? నువ్వేమో రాజకీయ నాయకుడా? నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి నిన్ను ఆదేశిస్తే నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పావు. నువ్వేం చెప్పాలి? సార్ నేను పోలీస్ ఆఫీసర్నా సార్, నేను అట్టా చెప్పకూడదు, నేను ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి, న్యాయస్థానం డెసిషన్ తీసుకోవాలి సార్ అని చెప్పాలి. నువ్వేం చెప్పావు? జగన్ ఆదేశాలు ఇవ్వంగానే నేను చెప్తా, నీకెందుకు, నువ్వు నీ కళ్ళల్లో ఆనందం చూడటమే నాకు ఆనందం అని చెప్పి ఊరూరా తిరిగి ఈయనతో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి? పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అప్పట్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ ఆయనే. వీళ్ళిద్దరూ కలిసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం చేయాలి? అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే కోర్టులో కేసు వాదించాలి ప్రభుత్వం తరఫున. ఈ సంజయ్, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కలిసి ఒకసారి విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మొత్తం ఇట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని. ఆ తర్వాత హైదరాబాదులో ప్రెస్ కాన్ఫరెన్స్, మళ్ళీ సేమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇది సరిపోదు, ఈ రెండు సరిపోదని ఢిల్లీ పోయారు ఇద్దరు, ఈ పనోళ్ళు ఇద్దరు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, చంద్రబాబు నాయుడు అవినీతి మొత్తం ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ అందరూ తాడేపల్లి ప్యాలెస్కి రాగానే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఈ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని నిరూపించడానికి మేము నానా గడ్డి తింటున్నాం, అయినా ప్రజలు ఎవ్వడం నమ్మట్లేదయ్యా, మా బాధ ఎవరితో చెప్పుకోవాలి, చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడని ముద్ర వేద్దాము అంటే కుదరటం లేదని చెప్పి అప్పట్లో సకల శాఖ మంత్రి అనేవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి పాపం ప్రెస్ ముందరే ఆవేదన వ్యక్తం చేశాడు. అది కేసు. అప్పటికే మొత్తం అంతా కూడా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చారు, కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేర్పారు పిల్లలకి, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపు 3,000 మందికో 4,000 మందికో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇప్పుడు చాలామంది ఏదో బీటెక్లు, ఎంటెక్లు చేస్తారు కానీ వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండదు. అటువంటి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళందరికీ. వాళ్ళల్లో దాదాపు 1,200, 1,300 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు.
అటువంటి అతి మంచి స్కీమ్ని మొత్తం దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్లో చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అనే ముద్ర వేయటానికి ఇంత కక్షగట్టి ఆ పోలీస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ కలిసి తీసుకొచ్చి ఒక అక్రమ కేసు పెట్టారు. 370 కోట్లు కొట్టేశారు అని చెప్పారు కదా. కనీసం 37 లక్షలైనా రికవరీ చేశారా? ఎక్కడ అసలు ఎక్కడ అటువంటి మనీ ట్రయల్ అనేది జరగలేదు, చెయ్యలేదు, వాళ్ళ వల్ల కాలేదు, ఎక్కడా తగిన ఆధారాలు లేవు. దాంతో ఏమైంది అంటే, అయ్యా మేము తప్పుగా కేసు పెట్టాము మేము అని చెప్పి వాళ్ళు ఏసీబీ కోర్టులో వాళ్ళు కేసు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. చేస్తే మరి ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, కేసును ముందరగట్ట తీసుకుపోతావు. అందుకని చెప్పి కోర్టు కేసుని క్లోజ్ చేసింది. నువ్వు అక్రమంగా పెట్టిన కేసుని సక్రమ పద్ధతిలో కేసు క్లోజ్ చేశారు. నువ్వు అనుకున్నావు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేద్దాం అనుకున్నావు. ఏమైంది? నీకు 11 వచ్చినాయి, వాళ్ళకి 164 వచ్చినాయి. అందుకని దీని నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అంటే, నేల విడిచి సాము చేయడం, అటువంటి కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు ఈ రోజున న్యాయం జరిగింది, జస్టిస్ ప్రివైల్డ్. అదే కనకదుర్గ గారు, ఏసీబీ కోర్టులో సిఐడికి సంబంధించిన విచారణ చూసాం. ఇప్పుడు నివేదిక కూడా ఇచ్చేసింది. పెట్టిన కేసే మళ్ళీ ఇప్పుడు మూసివేయడం కూడా జరిగింది. దీంట్లో దాదాపు చంద్రబాబు నాయుడు గారితో పాటు 37 మంది మీద ఈరోజు పూర్తిగా కేసు కొట్టేయడం జరిగింది. అయితే ఆ 53 రోజుల పాటు నిజంగా రాష్ట్రమే కాదు, దాదాపు 90 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా స్పందించడం జరిగింది. వాస్తవానికి కీలక మలుపు ఆ రోజు జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. ఆ రోజులు మీరు ఒకవేళ గుర్తెచ్చుకుంటే మీకేమనిపిస్తుంది? అంటే ఇక్కడ ఇంకొక విషయం ఫస్ట్ చెప్పుకోవాలండి. ఇప్పుడు కేసు కొట్టేశారు కరెక్టే, కానీ ఆ 53 రోజుల వేదన చంద్రబాబు నాయుడు గారు పడింది ఎవరు తీసుకుంటారు? అది చరిత్రలో ఎవరికైనా సరే అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ బాధ ఎంత మనం ఎన్ని చెప్పినా కూడా నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారనే బాధ, వేదన అనేది ఎక్కడికి పోదు మనిషికి. ఇవాళ వీళ్ళు కోర్టుకి ఏదైతే కట్టారో, అంటే ఈయన బెయిల్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్గా వెళ్ళారు, బెయిల్కి అప్లై చేయలేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. స్క్వాష్ పిటిషన్ వేశారు. వేసినప్పుడు ఈయన బయటకు వచ్చినప్పుడు డబ్బు కడతారు కదా, ఇప్పుడు అది కూడా వెనక్కి ఇచ్చేస్తారు. నేను ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నా అంటే, డబ్బు వెనక్కి ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వేదన వాళ్ళు వెనక్కి తీసుకోలేరు, అది నేను చెప్తున్నా. మీరు అన్నట్టుగా ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికి కూడా ఒక బాధాకరమైన రోజు. ఇప్పుడు చరిత్రలో మనకు కొన్ని చీకటి రోజులు ఉంటాయి. చీకటి రోజులు అంటే మనకు గుర్తుకొచ్చేది ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ టైంలో. అలాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవాళ కరెక్ట్గా మీరు చూసుకుంటే కనుకైతే 2 ఏళ్ల 4 నెలలు అయింది. 2 ఏళ్ల 4 నెలల మేబీ 4 రోజులు. కాబట్టి ఇన్ని, కానీ ఒకటి మనం సంతోషించాల్సిన అంశం ఏంటంటే, ఇంత తొందరగా, అంటే ఇది ఒక రకంగా తొందరగా మనం అనుకోవాలి, తొందరగానే ఈ కేసు అనేది విచారణ జరిగి నిజానిజాలు వెలిక్కొచ్చాయి, ప్లస్ న్యాయం గెలిచింది. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అని ఏదైతే ఆయన అన్నారో, ఎందుకైతే ఆయన బెయిల్కి అప్లై చేయలేదో, అది ఇవాళ నిజమే సుమా అని తేలింది మనకి. కానీ ఆ రోజు వీళ్ళు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా పార్టీని భూస్థాపితం చేద్దాం అనుకుంటే అది ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి ఇలా అవుతుందని. మీరు ఒక బంతిని ఒక వేగంతో భూమి మీదకి వేసినప్పుడు అది ఎంత ఫాస్ట్గా పైకి లేస్తుందో, తెలుగుదేశం మళ్ళీ అలాగే లేచింది. అంటే ప్రజలు న్యాయం వైపు ఉంటారు, ప్రజలు అన్నీ గమనిస్తారు, ప్రజలు తప్పు చేస్తే వాళ్ళేమి ఒప్పుకోరు అనేదానికి ఇది నిదర్శనం. అంటే సెప్టెంబర్ 9, 2023 అనేది వాళ్ళకి చరిత్రలో గొప్ప రోజు అనుకుని ఉండొచ్చు వైసీపీ, వీళ్ళకి చీకటి రోజు అనుకుని ఉండొచ్చు, కానీ చీకటి రోజు కాదు. ఎందుకు చీకటి రోజు కాదంటే, ఆ రోజుతోటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది మొత్తం ప్రపంచానికి తెలిసింది. ఏ రకంగా 90 దేశాలు, మీరు ఇందాక అన్నట్టుగా 90 దేశాలు బయటకు వచ్చాయి. 90 దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు కావచ్చు, వేరే భాష వాళ్ళు కూడా ఉండుంటారు.
అంటే సౌత్ వాళ్ళు ఉండొచ్చు, నార్త్ వాళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. అందరూ ముక్త కంఠంతో వాళ్ళ వేదన్ని వినిపించారు. వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. దట్ ఈస్ వాట్ చంద్రబాబు నాయుడు. సో ఇవాళ మనం ఆ చీకటి రోజుని మనం మంచిగా అభివర్ణించుకుందాం. అంటే ఒక వ్యక్తి కోసం ఇంతమంది సమష్టిగా రావటం అనేది బహుశా జరగదు ఎక్కడ. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలే కాదు కదా, మామూలుగా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకోండి, అనుకుందాం, ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు హల్చల్ చేయొచ్చు అంతే, తల్లి చెల్లి బయటికి రారు, సరే ఇంకో చెల్లెలు రాదు. కానీ తెలంగాణలో మహా అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా హల్చల్ చేయొచ్చు నాకు తెలిసి. అలా కాకుండా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఎంటైర్ భారతదేశం కాకుండా 90 దేశాలు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయటం అనేది బహుశా చరిత్రలో ఎక్కడ ఉండదు. ఇంకొకటి, ఏ కేటీఆర్ అయితే అన్నారో మీరు వెళ్ళి మీ రాష్ట్రంలో చేసుకోండి మీ ప్రొటెస్ట్లు, ఇక్కడ కాదు ఐటీ వాళ్ళని, ఆ పార్టీ కూడా ఇక్కడ నేలమట్టమైంది. చూసారా? అందుకని ఎప్పుడు కూడా మన మిత్రత్వం నెరపాలంటే సజ్జనుడితో నెరపాలి. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అక్కడ కేసీఆర్, కేటీఆర్, ఏమైంది? 2 పార్టీలు వెళ్ళిపోయాయి. ఒక దెబ్బకి 2 పిట్టలు. 2 రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ కూడా ప్రతి రాజకీయవేత్త తెలుసుకోవాలి. నన్ను అడిగితే దీన్ని ఒక పుస్తకంగా మనం తీసుకురావాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి. ఇది గ్రంథస్థం చేసి మనం కాఫీ టేబుల్ బుక్స్ మనం రాస్తాం, అట్లా రాయాలి. ఎందుకు చెప్తున్నానంటే తెలియాలి. రాజకీయ నాయకులు మనం ఎత్తుగడ వేస్తున్నాము, మనం ఇది ఒక అస్త్రంగా మనం వాడుకుంటున్నాము, ఒక మనిషిని మనం కేసు పెట్టేశాము, 37వ అక్యూజ్గా చంద్రబాబు నాయుడిని చేర్చేసాము. పిచ్చితనం కాకపోతే ఏంటి? ఎట్లా చేరుస్తారు మీరు? అసలు అంతవరకు పేరు లేదు అక్కడ, మళ్ళీ ఎలా చేర్చేస్తారు మీరు? అది మీ బుద్ధి లేనితనం కదా. అంటే ఇప్పుడు సపోజ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉన్నారండి, ఇందాక అతను ఎవరు సంజయ్ ఉన్నారండి, సంజయ్ చెప్పగానే ఆయన వినేస్తాడా? అంటే ఆయనకి బుర్ర పనిచేయదా జగన్మోహన్ రెడ్డికి? ఎత్తేయండి అంటే వీళ్ళు ఎత్తేస్తారు, ఆయనకైనా ఉండాలి కదా బుద్ధి. దీని లాంగ్ రన్లో దీని ఇంపాక్ట్ ఏంటి అనేది రాజకీయ నాయకుడు తెలుసుకోవాలి. సో ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా పనికిరాడు అనేది కూడా తేటతెల్లమైంది. అంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ, ఆయనకు ఉండే ఒక గోల్ ఏంటి? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాలి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఆయన ఆనందపడాలి, తద్వారా తెలుగుదేశం భూస్థాపితం అవ్వాలి. కానీ ఇక్కడ ఏదీ జరగలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఒక విషాదం చోటు చేసుకుని ఉంటుంది. ఒక 53 రోజులు ఆనందపడ్డ వ్యక్తికి ఇప్పుడు జీవితకాలం విషాదం మిగులుతుంది. ఎందుకంటే మొత్తం కేసు కొట్టేశారు, క్లీన్ చిట్ ఇచ్చారు, అసలు ఏ రకంగానూ ఏమీ 371 కోట్లు ఎక్కడా జరగలేదు, స్కామ్ జరగలేదు. అక్కడ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ అనేది లేదు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తెలుగుదేశం పార్టీకి జరిగిన లబ్ధి ఏమీ లేదు, 1 రూపాయి కూడా రాలేదు అనేది తేలిందంటే ఇంతకంట ఈ సంవత్సరం సంక్రాంతికి పెద్ద కానుక చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి ఉండదు. 2026 ఇవాళ నారావారిపల్లెలో వారు చాలా చక్కగా సంక్రాంతి చేసుకోవచ్చండి. అది కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు వారు. సో ప్రజా దర్బార్లో ఈ విషయాన్ని వారు తేటతెల్లం చేయాలి ప్రజలకి. ఎందుకంటే ఇది తెలియాలి అందరికీ. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేయనప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆయన వేదన ఉంటుంది కదా మనసులో, అది ఇవాళ పట్టాపంచలు అయింది కదా, అది ప్రజలకు తెలియదు. చెడు ఎంత తొందరగా వెళ్తుందో మంచి కూడా అంత తొందరగా ప్రజల్లోకి వెళ్ళాలనేది నా ఉద్దేశం. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే ఆ 53 రోజుల పాటు చాలా చీకటి రోజులు అని చెప్పి అనుకోవచ్చు. నిజంగా ఎలాంటి నిరసనలు, ఎలాంటి దీక్షలు చేశారో మనం చూస్తూ వస్తున్నాం. కానీ అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు, అందరూ సమన్వయంతో ఉండండి, ఎక్కడ కూడా ఎటువంటిది ఇబ్బందులు చేయకూడదని చెప్పేసి అన్నారు. కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే అది వేరే రకంగా ఉండేది. కానీ ఏదైతే ఆ 53 రోజుల్లో డ్రోన్ కెమెరా కూడా ఎగిరేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. దానికి సంబంధించినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని చెప్పేసి కూడా వింటున్నాం. అది కాక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మారువేషంలో వచ్చి మిమ్మల్ని ఏదో చేయబోతున్నారని కూడా ఒక విషయం కూడా చెప్పినట్టు చూసాం. ఇది అన్స్టాపబుల్ బాలకృష్ణ గారి షోలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో నిజంగా ఆ రోజులు మాత్రం దినదిన గండంగా గడిచే అందరికీ కూడా. నిజంగా ఆ రోజులు తలుచుకుంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జైలు లోపల చంద్రబాబు నాయుడు అనుభవించిన నరకయాతన
అది డిస్క్రైబ్ చేయటం కూడా కష్టం. కానీ బయట ఈ వైసీపీ నాయకులు మాట్లాడిన మాటల్ని మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కొడాలి నాని ఏమన్నాడు? జైల్లో రాంబాబు రసి మేనక డ్యాన్స్ చేస్తాయా, దోమలు గుట్టక ఏం కొడతాయా అన్నాడు. ఇంకొకడు అతని పేరు ఏదో ఉంది, మర్చిపోయాం అన్నీ. ఎందుకంటే పనికి మాలని గుర్తు పెట్టుకోకూడదు కాబట్టి మర్చిపోయాం. ఆర్కే రోజా కూడా చాలా మాట. ఇంకొకడు వచ్చి ముసలోడు జైల్లో ఉండలేకపోతున్నాడు అని ఇట్లా దిండుగా వాళ్ళట అని ఒకడు, ఇట్లా రకరకాలుగా వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చుంటాడట, మామూలు కమోడ్లో కూర్చోలేడా అని. ఇప్పుడు మరి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళినప్పుడు అందరూ ఏమడిగారండి? ఒక్కొక్కడు ఇంటి భోజనం, ఇవన్నీ కూడా అంటే దాదాపుగా మర్చిపోవాలి. కానీ ఇటువంటి దుష్టుల గురించి ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం, కానీ అప్పుడప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉన్నది. ఒక మనిషిని అక్రమంగా నిర్బంధించటమే కాకుండా బయట అంటే ఒక 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని అంత కించపరుస్తూ అంత నీచమైన పదజాలం ఉపయోగించి మాట్లాడటం అనేది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు భరించలేకపోయారు. ఈ రోజున ఆ బూతులు మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఇవి భవిష్యత్తులో ఆలోచించుకోవాల్సిన విషయం. అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా. స్కిల్ డెవలప్మెంటు నాకు బాగా గుర్తు, బాగా అసలు చాలా ఆవేదన కలిగించే అంశం ఏంటంటే, ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఆయన మొత్తం టోటల్ చైర్మన్గా గంటా సుబ్బారావు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన మామూలుగా ఎక్కడో ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటే ఫారెన్లో ఆయన పెద్ద ప్రొఫెసర్, స్కాలర్. ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు బతిమలాడి, లేదండి మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, మీరు టెక్నికల్గా మీరు పిల్లలకి మీరు గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆయనకి ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి గంటా సుబ్బారావు అనే ఆయన్ని, ఒక మహానుభావుడిని బతిమలాడి తీసుకొచ్చి ఈ బాధ్యతలు అప్పగిస్తే ఆయన మొత్తం వీళ్ళతోటి మాట్లాడి, సిమెన్స్ వీళ్ళతోటి, ఈ కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి, మొత్తం మనం అప్పుడే కొత్త రాష్ట్రం కదా, రాష్ట్రం కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు కదా దీని మీద అని చెప్పి కంపెనీలని తీసుకొచ్చి పెట్టి ఇదంతా మొత్తం ఎగ్జిక్యూటివ్ చేసి ఒక 1500-2000 మంది స్టూడెంట్స్కి అప్పటికే 1,00,000కి పైగా జీతంలో చేర్పించి ఇంకొక 3,000 మందికి ట్రైనింగ్ ఇస్తూ ఇంత చేస్తూ ఉంటే ఆ మహానుభావుడిని అరెస్ట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి గంటా సుబ్బారావు లాంటి మహానుభావుని, మహా అరెస్ట్ చేయించాడు. ఇంకా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్ష్మణ్ గారని ఆయన ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఆయన నిస్వార్థంగా, ఆయన అనంతపురం జిల్లాకి చెందిన ఆయనకి కష్టాలు సుఖాలు అన్నీ ఆయనకి తెలుసు. అందుకని నాది వెనుకబడిన జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను మొత్తం ఇటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి ఆయన లక్ష్మణ్ గారు ఆయన రాత్రింబగళ్ళు కష్టపడి స్కిల్ డెవలప్మెంట్ దాన్ని కార్పొరేషన్ని నిర్మిస్తే ఈ దుర్మార్గులు ఆ లక్ష్మణ ఆయన అప్పటికే పెద్ద ఆయన్ని పట్టుకొని పట్టుకొని ఈడ్చుకెళ్ళారు. హైదరాబాదులో ఆయన నివాసం నుంచి మామూలు ఇంట్లో లుంగి మీద ఉంటే పట్టుకొని ఈడ్చుకుంటూ పోయారు కర్కశంగా. అంటే ఒక్క చంద్రబాబు నాయుడునే కాదు, ఎటువంటి మనుషుల్ని, అందులో ఆ 36 మంది, మిగిలిన 36 మంది 37 మంది కూడా
వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు, పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు. అటువంటి కంపెనీల ప్రతినిధులన్న ఇది కూడా లేకుండా అంతమంది మీద కేసులు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి చెప్తున్నాడు, చూశారుగా, మా భారతీయ సిమెంట్ని ఎల్లగొడుతున్నారు అని చెప్పి చెబుతున్నాడు. అంటే ఒక సిగ్గు శరం అనే పదాలకి అర్థాలు కూడా తెలియని ఈ వ్యక్తులందరూ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు సునకానందం పొందిన ఈ వ్యక్తులందరూ గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ లాంటి ఒక స్వచ్ఛమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందిన ఈ వ్యక్తులందరూ ఈ రోజున మళ్ళీ ఏడు మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు కేసులు కొట్టేయించుకుంటున్నాడని. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు 370 కోట్లు కొట్టేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పావు. 370 కోట్లు రికవరీ చేసావా? రికవరీ చేయడం పక్కన పెట్టు, అసలు ఇదిగో ఈ 370 కోట్లు ఇవి అని చెప్పావా? ఇక్కడ ఉన్నాయని చెప్పావా? ఈ డబ్బులు ఆ డబ్బులు ఒకటేనని చెప్పావా? చెప్పగలిగావా? అంటే తప్పుడు కేసు పెట్టి తప్పుడుగా బంధించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఎక్కడో నంద్యాలలో అరెస్ట్ చేసి నువ్వు గుంటూరు దాకా తీసుకెళ్ళి అక్కడ నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేసి నీ సాక్షి కెమెరామెన్ని పెట్టి పోలీసులు విచారిస్తుంటే సాక్షి కెమెరామెన్ దాన్ని ఫోటోలు తీసి బయటకు వదులుతాడా? వీడియో తీసి బయటకు వదులుతాడా? ఏమనుకుంటా, రాష్ట్రం నీ బాబు సొమ్ము అనుకుంటున్నావా? అనుకొని నువ్వు ఎన్ని అరాచకాలు చేసావు. పోలీస్ ఆఫీసర్ విచారణ జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడిని. నీ సాక్షి వాడికి ఏం పని అక్కడ? సాక్షి కెమెరామెన్ని పెట్టి నువ్వు ఆ వీడియోలన్నీ బయటకు వదులుతావా? ఏమనుకుంటున్నావు? ఏమనుకొని చేసావు ఈ పనులన్నీ? ఈ రోజున ఏమైంది? నీ బతుకేమైంది? ఇంకొకటి ఏంటి, అక్కడికి తీసుకొచ్చిన దాకా జడ్జి అడిగిన దాకా నీకు ఏం కేసో చెప్పాల. జడ్జి అడిగింది, ఆ జడ్జి ఒక ఉమెన్ జడ్జి ఉన్నారు అక్కడ. ఏం కేసు అయ్యా అంటే ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి మేడం, మేము కనుక్కొని చెబుతామని చెప్పే దుర్మార్గపు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టాడు. కేసు ఏంటో కూడా చెప్పకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే టైంకి కూడా ఈయన A1 అంటాడు ఒకడు, A27 అంటాడు, A97 అంటాడు, అక్యూజ్డ్ నెంబర్ కూడా తెలియకుండా అటువంటి పనులు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి పెద్ద నీతులు చెబుతూ ఉన్నాడు. అందుకనే ప్రజలు తగిన గుణపాఠం నేర్పారు, బుద్ధి చెప్పారు. అయినా రాలేదు, అది వేరే విషయం. అయితే కనకదుర్గ గారు, గత వారం నుంచి కూడా సాక్షి పత్రికలో కావచ్చు, ఛానల్లో కావచ్చు, అధికారంలోకి రాగానే బెదిరింపులు ఇవన్నీ కూడా బెదిరించి కేసులు కొట్టేయించుకుంటున్నారని చెప్పి మనం చూస్తున్నాం. వాస్తవానికి ఏం జరిగిందనేది ఇప్పుడు సత్యమూర్తి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పేశారు. సో నిజంగా ఇప్పటికీ అది కోర్టులలో జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా నిజంగా వీళ్ళు ఇంత అబద్ధంగా మాట్లాడుతున్నారంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలేంటండి? కేసులు పెట్టాలి వాళ్ళ మీద. అవును, వాస్తవానికి అయితే ఆట ఇప్పుడే మొదలైంది, ప్రారంభమైందని చెప్పేసి కూడా అంటున్నారు అనమాట. ఎందుకంటే ఎవరెవరైతే అక్రమంగా కేసులు పెట్టారో, ఎవరైతే నిర్బంధించారో వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు కేసులు నమోదు చేయొచ్చు అంటారా సార్? ఖచ్చితంగా ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది. అవును, వీళ్ళు మాట్లాడే ఈ దొంగ కబుర్లన్నీ ఇవన్నీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తాయి. కోర్టు కొట్టేసింది. చంద్రబాబు నాయుడు ఇంకూ పెన్ను తీసుకుని కొట్టేసుకోలేదు కదా, కోర్టు కొట్టేసిన కేసుని ఒక పైసా కూడా పట్టుకోలేకపోయామని చెప్పారు కదా. ఇప్పుడు పోనీ వీళ్ళని చూపించమనండి. వాళ్ళు 371 నుంచి ఎంతకు వచ్చారు? 24 కోట్లకి ఎంతకు వచ్చారు కదా సార్ లాస్ట్కి. వచ్చి ఆఖరికి అది కూడా చూపించలేకపోయారు. మరి వాళ్ళని అవి చూపించమనండి. ఇప్పుడు మీరు మాట్లాడటం కదా, మాట్లాడినందుకు ఒకసారి కేసు వేస్తే నోర్లు మూతపడతాయి. ఇప్పుడు మనం తీసుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులందరూ మాయమైపోయారుగా. 6 అంటే ఇలా చెప్పారు, ఇప్పటివరకు మనకు తెలియదు. ఆకస్మిక మరణాలేగా అన్నీ. మరి ఇవన్నీ ఏంటి? ఇప్పుడు మరి సిబిఐని ఎందుకు ఆపాడు? అవినాష్ రెడ్డి అరెస్ట్కి వస్తే ఎలా ఆపగలిగాడు? ఇవి మాట్లాడమనండి. అంతేగాని ఇది కోర్టులో కోర్టు
ఇప్పుడు పోనీ వెంటనే 24లో జూన్ 4 అవగానే పోనీ 6వ తారీఖు 7వ తారీఖు కేసు కొట్టేస్తే అబ్బో వీళ్ళు ఏదో చేసేసుకున్నారని పోనీ అనుమానపడచ్చు. ఇది కేసు పూర్వాపరాలు విచారించి 24, 25 ఏడార్థం పైగా పట్టింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేశారు అంతే. ఇప్పుడు మిస్టేక్ అని అన్నారు, ఆ పదం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? వైసీపీ వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు తప్పు అని చెప్పింది వాళ్ళ కోర్టు. మిస్టేక్ అంటే వాళ్ళు చేశారు. కాబట్టి ఇవాళ వాళ్ళు మళ్ళీ మిస్టేకులు చేస్తున్నారు. ఇది కోర్టు దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొట్టేయించుకున్నారు అనేది కూడా అలా చెప్పటం కూడా ఇంకొక మిస్టేక్ అన్నమాట. సో ఇప్పుడు రెండింటి మీద కేసు వేయచ్చు. కాబట్టి వాళ్ళు మిస్టేక్ అని ఎప్పుడైతే కోర్టు చెప్పిందో ఖచ్చితంగా వీళ్ళకి ఒక అవకాశం ఉంది. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారి వైపు. అలాగే ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దాని మీద కూడా ఇంకో కేసు వేయచ్చు. అంటే ఏ కేసుకు జడ్జిమెంట్ వచ్చినా ప్రతి జడ్జి అలాగా వీళ్ళకి నచ్చినట్టు చేసేస్తారా? అది ఎక్కడైనా జరుగుతుందా? అంటే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకోవటానికి అంటే వాళ్ళకి ఇంకా భయం రాలేదండి. ఇప్పుడు ఒక్కసారి భయం అనేది కోర్టులు చూపించాలి వైసీపీకి. అంటే వైసీపీలో నేరం చేసిన వాళ్ళకి నేను చెప్తున్నది అది. ఇంకా భయం రావట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని ఇష్టానికి మాట్లాడుతున్నారు ప్రతి వాళ్ళు. అంటే ఆ ఉన్న 10 మందో 15 మందో ఒక్కసారి ఒక్కొక్కళ్ళు వరుసగా అరెస్ట్ అవ్వడం మొదలుపెట్టి బెయిల్ రావద్దు, బెయిల్ ఇవ్వద్దు, అట్లా చెయ్యండి. అసలు 53 రోజులు ఈయన అక్రమంగా బంధించారు కదా, ఓ ఏడాది పాటు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి అదేమో అక్రమం కాదు, అప్పుడు సక్రమమే. ఓ ఏడాది జైల్లో ఉంటే మొత్తం ఈ కొవ్వో పొగరో అదంతా దిగిపోయి అప్పుడు కొద్దిగా మామూలు మనుషులుగా వాళ్ళు భూమి మీదకి వస్తారేమో చూద్దాం. ఇంకోటి ఏంటంటే నేను ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ని కోరేది ఏంటి అంటే, ఎవరైతే చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసులు పెట్టారో, అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు, సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టించాడు అనేది తెర వెనుక జరిగింది. తెర ముందు ఏం జరిగింది? తెర ముందు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, అంటే చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లు, ఆయన్ని తీసుకొచ్చి ఆయన మీద వ్యతిరేకంగా ప్రచారం చేసిన, అది వాళ్ళ పని కాకపోయినా ఒక రాజకీయ నాయకుల్లాగా, ఒక రాజకీయ పార్టీ నాయకుల్లాగా చేసిన పోలీస్ ఆఫీసర్ల మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టాలి అని నేను ఐఎమ్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్.